హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 80వ భాగం. ఇంటికి వెళ్ళిన రాజేంద్ర గారు కోపంగా భూపతి గారితో, ఎందుకు నాన్నగారు ఇలా తీసుకొచ్చేశారు? ఇంకొంచెం సేపు గట్టిగా మాట్లాడి ఉంటే శక్తి మనతో వచ్చేసేది కదా. అక్కడ ఉంటే నా కూతురు సేఫ్గా ఉంటుందో లేదో కూడా తెలియదు. నా చెల్లెల విషయంలో జరిగినట్టే తన విషయంలో జరిగితే నేను బ్రతకలేను నాన్నగారు. ఇప్పటికే ఒక కూతుర్ని పోగొట్టుకొని చచ్చి బ్రతుకుతున్నాము. ఇంకో కూతుర్ని పోగొట్టుకొని జీవోత్సవంలా మారలేము అని అంటారు. భూపతి గారు నవ్వుతూ, నువ్వు తీసుకురావాలి అనుకున్నా అక్కడ నీ కూతురు రాదు. నీ అల్లుడు చచ్చినరా పంపివ్వడు. అది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. వాడు విక్రమ్లా కాదు రాజేంద్ర. విక్రమ్లా నా మనవరాలి విషయంలో చేయడని నమ్మకం నాకుంది. వాళ్ళిద్దరి కళ్ళల్లో అంతులేని ప్రేమ నాకు కనిపించింది. మరి నీకెందుకు కనిపించలేదో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆ ప్రేమ వల్లే ఒక కూతుర్ని పోగొట్టుకున్నావు. మర్చిపోయావా ఏంటి? ఇంకో కూతుర్ని కూడా దూరం చేసుకోకు అని హెచ్చరించారు. ఇంతలో భూపతి గారి కూతురు మీనా గారి కొడుకు అయిన అభినవ్ కోపంగా, మీరు చేస్తుంది నాకు కరెక్ట్గా అనిపించటం లేదు తాతయ్య. మనం శక్తిని తీసుకొచ్చుకుందాం. మీరు చెప్పిన దాన్ని బట్టి, శక్తి గురించి తెలుసుకున్న దాన్ని బట్టి చూస్తే ఆ ఇంట్లో కొందరు మాత్రమే శక్తిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా చూస్తున్నారు. మిగిలిన వాళ్ళకి శక్తి అంటే ససేమీరా ఇష్టం లేదు. ఇప్పుడు ఇంకా మీ మనవరాలని తెలిసింది. తనని ఇంకెంత బాధపడతారో కూడా తెలియదు. ఎందుకు తాతయ్య రిస్క్ తీసుకోవటం అని అంటాడు. ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలుసు అభి. నాకు తెలిసినంతగా నీకు తెలుసా అభి? ఆయన పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో దూరకూడదన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా అని గంభీరంగా అరుస్తారు. ఆయన వాయిస్కి అభినవ్ కొంచెం జడిసి సైలెంట్ అయిపోతాడు. ఇంతలో రాజేంద్ర గారి తమ్ముడైన ఫణీంద్ర భూపతి గారు, నాన్నగారు అన్నట్టు శక్తి అక్కడ ఉండటమే కరెక్ట్. శక్తికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. తనేమీ ఒంటరిది కాదు మనం తెచ్చుకోవటానికి. పైగా రుద్ర, ఆ పేరు వింటేనే అర్థం కావట్లేదా పార్వతీదేవిని ఎంత భద్రంగా కాచుకుంటాడు అని? అలానే మన శక్తిని కూడా అందరి నుంచి కాచుకుంటాడు. ఇంకా ఎందుకు ఈ భయాలు? వదిలేయండి అని అంటాడు. జయంతి గారు ఏడుస్తూ, ఒక కూతురు చనిపోయింది అనుకునేసరికి ఇంకో కూతురు దరి చేరింది అనుకుంటే ఆ కూతుర్ని కూడా కనీసం దగ్గరికి కూడా తీసుకోకుండా చేస్తున్నారు అని అంటారు. భూపతి గారు గంభీరంగా, ఇక మాటలు వద్దు. నేనేదైనా ఆలోచించి చేస్తానన్న నమ్మకం మీకుంటే నేను తీసుకున్న నిర్ణయానికి మీరు తలవంచండి. లేదా నా పెద్దరికం మీకు నచ్చకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేనిక ఆపను అని చెప్పి రూంలోకి వెళ్ళిపోతే జయంతి గారు ఏడుస్తూ ఆవిడ రూంలోకి వెళ్ళిపోతారు. రాజేంద్ర గారు జయంతి గారిని ఓదార్చటానికి వెళ్ళిపోతే మీనా గారి భర్త మోహన్ గారు వాళ్ళ రూంలోకి వెళ్ళిపోతే అభి అసహనంగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఫణీంద్ర గారి ఫణీంద్ర గారు మాత్రం ఏదో ఆలోచిస్తూ ఆయన రూంలోకి వెళ్ళిపోతే వెనకే ఆయన భార్య వాసంతి గారు కూడా వెళ్ళిపోతారు. అలా ఎవరు టిఫిన్ కూడా చేయకుండా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉంటే ఇంతలో రుద్రకార్ ఆ మ్యాన్షన్ ముందు వచ్చి ఆగుతుంది. శక్తి అయోమయంగా ఆ ఇంటి వైపు చూస్తూ, మనం ఇక్కడికెందుకు వచ్చాము రుద్రగారు అని అడుగుతుంది. మీ అమ్మా నాన్నల దగ్గరికి స్వీటీ, వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు కనీసం మాట్లాడడానికి కూడా కుదరలేదు. మీ అమ్మగారు మీ నాన్నగారు నీ కోసం ప్రేమగా ఎదురు చూస్తూ ఉండి ఉంటారు. నీకు కూడా నీ పుట్టినిల్లు ఉండాలి కదా. ఇన్ని సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు కనిపిస్తే దగ్గరికి కూడా వెళ్లకుండా నా కోసం వచ్చేశావు. నాకు తెలుసు నీ మనసులో కనీసం వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుందని. అందుకే తీసుకువచ్చాను. కొంచెం సేపు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోదాము అని అంటాడు. శక్తి భయంగా, రుద్రగారు
కానీ వాళ్ళు నన్ను మీ నుంచి విడదీస్తాను అంటున్నారు. అదే కానీ జరిగితే నేను తట్టుకోలేను. ప్లీజ్ రుద్రగారు, నాకు వాళ్ళకంటే మీరే ముఖ్యం. పదండి వెళ్ళిపోదాం అని చేయి లాగుతూ ఉంటుంది. రుద్ర గట్టిగా శక్తిని హత్తుకొని, నా మీద నమ్మకం లేదా స్వీటీ? అయినా నిన్ను వదిలేసి నేనుగా ఉండగలనా? నెవర్, అలా ఎప్పటికీ జరగనివ్వను నేను. కాబట్టి ఇలాంటి భయాలు ఏవి పెట్టుకోకు అంటూ నువ్వు కారులోనే ఉండు అని చెప్పి కిందకి దిగి వాచ్మెన్తో భూపతి గారికి రుద్రాశక్తి వచ్చారని చెప్పమని చెప్తాడు. వాచ్మెన్ అది చెప్పగానే భూపతి గారు సంతోషంగా లోపలికి పంపించండి అని హడావుడిగా కిందకు వచ్చి అందరినీ పిలిచి, రుద్రాశక్తి జంటగా వచ్చారు. మొదటిసారి పెళ్ళయ్యాక మన ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు, ఏర్పాట్లు చూడండి అని ఆర్డర్ వేస్తారు. జయంతి గారు సంతోషంగా దిష్టి తీయటానికి రెడీ తీసుకుంటూ ఉంటే రాజేంద్ర గారి మాత్రం మొహం నల్లగా పెట్టి, శక్తి ఒక్కటే వచ్చుంటే బాగుండేది కదా నాన్నగారు. ఈ రుద్ర వచ్చి మాత్రం ఏం చెయ్యాలంట నా కూతురికి తోకలా అని అక్కసుగా అంటారు. రాజేంద్ర అని భూపతి గారు గంభీరంగా అనగానే రాజేంద్ర గారు సైలెంట్ అయితే ఫణీంద్ర గారు సంతోషంగా, అయ్యో ఈ ఇంటి బిడ్డ ఇన్నాళ్ల తర్వాత వచ్చింది, తనకి నచ్చిన వంటలు చేయించండి అని హడావిడి చేస్తూ ఉంటే వాసంతి గారు నవ్వుతూ, కానీ శక్తికి ఏం ఇష్టమో మనకి తెలియదు కదా అని అన్నారు. మన శృతికి ఇష్టమైనవే చేయించండి, ఇద్దరు ట్విన్స్ కదా, తనకిష్టమైనవి శక్తికి కూడా ఇష్టమై ఉండొచ్చు అని అనగానే అందరికీ శృతి గుర్తుకు వచ్చి మనసు భారంగా మారిపోయి డల్ అయిపోతారు. ఇంతలో రుద్ర కారు ఆ ఇంటి పార్టికోలో ఆగి ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుస్తూ వస్తూ ఉంటే శివపార్వతుల్లా అందరికీ కనిపిస్తూ ఉంటారు. గుమ్మం దగ్గరికి రాగానే రాజేంద్ర గారు, ఆగండి అని అరిచి కోపంగా రుద్ర వైపు చూస్తూ ఉంటే రుద్ర చిద్విలాసంగా నవ్వుతూ, ఏంటి మావయ్య గారు, అల్లుడిని లోపలికి రానివ్వరా అని అడుగుతాడు. రాజేంద్ర గారు కోపంగా మొహం తిప్పేస్తే ఇంతలో జయంతి గారు ఎర్రనీల పళ్ళెం పట్టుకొని గుమ్మం దగ్గరికి వచ్చి, దీనికోసం ఆగమన్నారు అంటూ ఇద్దరికి ఆనందంగా దిష్టి తీసి, కుడికాలు పెట్టి లోపలికి రండి అని చెప్పి ఆ ప్లేట్ పని మనిషిని బయట పారేయమని చెప్పి వాళ్ళిద్దరిని లోపలికి తీసుకువస్తారు. భూపతి గారు ఇద్దరిని సోఫాలో కూర్చోమని చెప్పగానే శక్తి బిక్కుబిక్కుమంటూ రుద్ర చేతిని వదలకుండా గట్టిగా పట్టుకొని తన పక్కనే కూర్చుంటే, నువ్వెందుకు వచ్చావు? నా కూతురు ఒక్కదాన్నే పంపిస్తే సరిపోయేది కదా అని రాజేంద్ర గారు అంటే భూపతి గారు కోపంగా రాజేంద్ర గారి వైపు చూస్తారు. రుద్ర నవ్వుతూ, మీ కూతురికి నేను లేకపోతే అడుగు ముందుకు పడదు, అది మీకు తెలియదేమో, నాకు తెలుసు కదా, అందుకే తోడుగా ఉండి తీసుకువచ్చాను. నాతో పాటే తీసుకువెళ్తాను, జస్ట్ మీరు తనని దగ్గరికి తీసుకోలేదని ఇక్కడికి తీసుకువచ్చాను. మీకు ఇష్టమైతే శక్తితో మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి, లేదంటే తనని తీసుకుని ఇప్పుడే వెళ్ళిపోతాను. నాకేమీ అంత సరదాగా లేదు కదా ఇక్కడ ఉండటం అని అంటారు. రాజేంద్ర గారు మొహం గంటుగా పెట్టి శక్తి పక్కన కూర్చుని, శక్తి నీకు ఏమేమంటే ఇష్టమో చెప్పు, అవే వండిద్దాం, ఈరోజు మొత్తం నువ్వు ఇక్కడే ఉండాలి అని ప్రేమగా అంటారు. శక్తి రుద్రగారు అనగానే, నీ ఇష్టం స్వీటీ అని అంటాడు. శక్తి రాజేంద్ర గారి వైపు చూస్తూ, రుద్రగారు ఎంతసేపు ఉంటే నేను అంతసేపే ఉంటాను, మధ్యాహ్నం లంచ్ వరకు రెడీ చేయండి, నైట్ డిన్నర్ అంటే కష్టమే అని అంటుంది. అదేంటి శక్తి, నీకంటూ సొంత ఆలోచనలు లేవా అని మీనా గారు కోపంగా అడిగితే, రుద్రగారి ఇష్టమే నా ఇష్టం, నాకంటూ ప్రత్యేకంగా ఇష్టాలు ఏవీ లేవు అని ఖచ్చితంగా అంటుంది. భూపతి గారు నవ్వుతూ, నా మనవడిని ఇబ్బంది పెట్టకండి, తన ఇష్టం ఉంటే ఉంటుంది, లేకపోతే తన భర్తతో పాటు తన అత్తారింటికి వెళ్తుంది అని అంటారు. జయంతి గారు ఆనంద బాష్పాలతో సంతోషంగా శక్తిని పైకి లేపి తన శరీరం అంతా తడుముతూ, నా కూతురివి, నువ్వు ఎప్పుడో పురిట్లో తప్పిపోయావు తల్లి,
నువ్వు చనిపోయావనుకొని మేము నీ కోసం వెతికించలేదు. ఆ రోజు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఉంటే మాకు ఇన్ని సంవత్సరాలు నువ్వు దూరంగా ఉండేదానివి కాదు. ఇంతకీ ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నావు, ఎలా పెరిగావు అని తెలిసినా సరే శక్తి మాటల్లో వినాలని అడుగుతారు. నువ్వు అలా పిలిస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పైగా చాలా సంతోషిస్తాను. కానీ కానీ బాస్ అండ్ ఎంప్లాయీల సార్ అని పిలవకూడదు. అలాగే ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ అవ్వాలి అని చేయి ముందుకు చాపి మనసులో ఒక్కసారి చేయిచ్చి చూడు. జీవితాంతం దాన్ని వదలకుండా నా జంటగా నేను నాతోనే అంటిపెట్టుకుంటాను అని అనుకుంటాడు. మహాలక్ష్మి భయంగా, సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవటం ఏంటి? లేకపోతే బావా అని పిలవాలా? నేను అలా పిలవలేను అని అంటుంది. లేకపోతే నేను కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వను అని మహి కూడా అనగానే, సార్ ప్లీజ్ శక్తి మమ్మల్ని వదిలేస్తుందేమోనని భయంగా ఉంది. నాకు అదంటే చాలా ఇష్టం. అమ్మకి అదంటే ఇష్టం లేకపోయినా చిన్నప్పటి నుంచి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. ఇప్పుడు అది మాకు అందకుండా వెళ్తుందంటే తట్టుకోలేను. అలాగని తన అమ్మా నాన్నల్ని వద్దనుకోమని చెప్పను. కానీ ప్లీజ్ సార్ ఏం జరిగిందో చెప్పండి అని బాధగా అడుగుతుంది. మహాలక్ష్మి బాధ అర్థమవుతున్నా ఇప్పుడు వదిలేస్తే ఇక ఇంకెప్పటికీ కొంచెం కూడా ఫ్రెండ్స్ కాలేరని మహి పట్టుదలగా, కుదరదు, మనం ఫ్రెండ్స్ అవ్వాల్సిందే అని మహాలక్ష్మి చేతిని బలవంతంగా తన చేతిలో పట్టుకొని, ఈ రోజు నుంచి నువ్వు నన్ను మహి అని పిలువు అని ఆర్డర్ వేస్తాడు. మహాలక్ష్మి భయంగా సార్ అనగానే, నో మోర్ డిస్కషన్స్. అలా కాదు అన్నావంటే ఇప్పటికిప్పుడు జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపో. జాబ్ రిజైన్ చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం కంపెనీకి మనీ కట్టి వెళ్ళాలి అని బెదిరిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.